కష్టార్జితం ఏమైపోతుంది? యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు, ఆయన త్రోవల యందు నడుచువాడు ధన్యుడు. నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించాలి. అనుభవిస్తున్నారా? ఒక సేవకునిగా చెప్తున్నాను. ఏం నేర్చుకుంటారు దేవుని మందిరానికి వెళితే? ఏసన్న గారు చెప్పేవారు, సినిమాకి వెళితే పాపం నేర్చుకుంటారు, బడికెళితే పాఠాలు నేర్చుకుంటారు, గుడికెళితే భక్తి నేర్చుకుంటారు. దేవుని మందిరాలు ఉంటే తప్పే ఉంది, దేవాలయం ఉంటే తప్పే ఉంది. బాధతో చెప్తున్నాను, ఎంతమంది ఆడకూతురు మెడలో పుస్తెలతాళ్ళు తెగిపోతున్నాయి, ఎంతమంది కుటుంబాల్లో దీపాలు ఆరిపోతున్నాయి, ఎంతమంది పిల్లలు అనాథలు అయిపోతున్నారు, ఎంతమంది తాగుబోతులు భర్తలు రోడ్డు యాక్సిడెంట్లు జరిగితే తన మీద ఆధారపడే కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి. ఆలోచించండి. కుటుంబాల్లో దీపాలు ఆరిపోతున్నాయి, తాళిబొట్లు తెగిపోతున్నాయి, పిల్లలు అనాథలు అయిపోతున్నారు. ఏది సుఖం అంటే? యెషయా గ్రంథంలో ఉంది, ఆహారము కాని దాని కోసం మీరు రోకలు ఎలా ఖర్చు పెడుతున్నారు? సంతృప్తి కలుగు చేయని దానికోసం ఎందుకు మీరు డబ్బు ఖర్చు పెడుతున్నారు? చెప్తున్న దేవుడు నీకు చేసే ఉపకారం ఏంటో తెలుసా? నీవు సంపాదించింది 100 రూపాయలే కావచ్చు, నీతిమంతునికి కలిగినది కొంచెమేనైనా బహుమంది భక్తిహీనులు కొన్న ధన సమృద్ధి కంటే చాలు, శ్రేష్టమైంది. బ్రతకండి అట్లాగే. తాగుబోతులై, తిరుగుబోతులై, పిల్లలు పట్టించుకోకుండా, భార్యను పట్టించుకోకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా మీరు లేవలేకపోతున్నారా? మీరు ఆ పాపాన్ని విడవలేకపోతున్నారా? ప్రభు పాదాలు పట్టుకో. జగటగల దొంగ ఊబిలో నుంచి నన్ను లేవనెత్తండి నాయనా. ఇది మొదలుకొని మీ కుటుంబాల్లో నిత్య సంతోషము కలుగునుగాక, నిత్య ఆదరణ ప్రభు మీకు కలుగు చేయునుగాక, నిత్యమైన కృపతో నా తండ్రి మీకు వాత్సల్యము చూపునుగాక. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడిక మీ దుఃఖము సంతోషముగా మార్చబడునుగాక, మీ అంగలార్పు నాట్యముగా మార్చబడునుగాక. ఇక మీదట మీరు మీ కుటుంబాలు నిజమైన సంతోషాన్ని అనుభవించబోతున్నారు. ఇదే నా ప్రభు మీకు చేసే ఉపకారం.